నీ కూతురికి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్దాం. పుట్టింది. అయ్యా, ఆ ఊర్లో ఒక ఆడది బిడ్డను కనబోతుందంట. వాడు కొడితే 10 తరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా. మనం కన్నెర్ర చేస్తే కడుపులో బిడ్డ బయటకి రాకుండానే గుండాకి చేస్తాడని చూపించండ్రా. కోసేయండ్రా. పిల్ల ప్రశ్నించేటట్టుంది. పదరా, తొందరగా పాలువరా, తొందరగా పాలువరా. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏం భయపడదు. వీళ్ళు వచ్చారేంటి? రే, అటు పాలువరా, పాలువరా, పాలుకు పాలువరా. రే పాలువరా, తొందరగా పాలువరా. తల్లి వెళ్ళిపోతాం. దేవుడా, ఏ బిడ్డ బయటకు రాకూడదన్నది నాన్న మాటరా. చంపేయండి. వద్దు, వెళ్ళిపో. వేసేయండిరా. బావా, వాళ్ళ మాటలతో వినరు, 2 పీకాల్సిందే. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపి నేర్చుకుంటాను, నాకు తప్పు చూపి సరిదిద్దుకుంటాను. చావు చావు చూపించొద్దు. ఒక్కసారి ఈ కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో, నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటోడు దొరికితే నీ కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. మా బలం ముందు నువ్వెంతరా? బలమా మీద? పంది బలిస్తే ఏనుగవదరా వెర్రి. సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. రేయ్, మగబిడ్డరా. మగాడొచ్చాడ్రా. ఇక మగబిడ్డలు పుడతారు, మగాళ్ళుగానే బతుకుతారు. ఇది చాలా. ఇంకేమైనా చూపించాలా నీ చెప్పునాయాల?
యావదాస్తి మీదే అల్లుడు గారు. ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి. ఈ ప్రాంతానికి నేను రుణపడున్నాను. బిడ్డని చంపడానికి వెళ్ళావు, అది పసి గుడ్డునెత్తి చూపించింది. తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు. శత్రువు చాలా తెలివైన వాడురా. మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు. మందలో ఓ పశువు పెరిగిందని వదిలే. వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట, చూద్దాం. జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి. మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డ్యామేజ్ అయిందా అండి? డ్యామేజా? లేదమ్మా. బావగారండి, చనువు ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్. ఎక్కమంటారా అండి? కూల్ డౌన్ అమ్మా, కూల్ డౌన్. మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా. మాట జరినా పర్లేదు, హద్దు దాటినా పర్లేదు అన్నారు. పోనీ దాటమంటారా అండి? వద్దమ్మా. బావగారండి, సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి. తనకంటే నా స్పీకర్ ఎక్కువ కదండి. నోటిదులు కూడా బాగా ఎక్కువమ్మా. అయ్యో, అంత మాట అనేసారేంటండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బ్రష్ చేసుకున్నారా, బాత్రూమ్కి వెళ్ళారా, తిన్నారా, తినలేదా, లేచారా, లేవలేదా, నిద్ర పట్టిందా, పట్టలేదా, కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా, సాయంత్రం ఏం తీసుకుంటారు, పడుకునేటప్పుడు లుంగి వాడతారా, నిక్కర్ వాడతారా, అసలు ఏ వేసుకుంటే ఏముందిలే అనుకుంటారా, పొద్దున్నే సూర్య నమస్కారమా, మామూలు నమస్కారం చేస్తారా, అసలు నమస్కారమే చేయరా? ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా అనేసరేంటండి. అయితే ఇక నుంచి ఒక్కటే అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి. అమ్మా సంపేస్తుందిరా. అప్పుడు 50% అడిగేవిగా, ఇప్పుడు టోటల్ గా నీదే. నీ ఇష్టం. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకుని సిటీకి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఇంటి గడప దాటడం ఇదే మొదటిసారి. మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం. అవును బాబు గారు, మనం ఎందుకు ఇప్పుడు సడన్ గా సిటీకి వెళ్తున్నాం? జాతర అయిపోగానే పెద్దక్కకు పెళ్లి, షాపింగ్ చేద్దాం. వెల్కమ్ బావా. నీకేమైనా పిచ్చా? డౌటా? అరే, సిటీకి బావింటి మించే వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనం చేసేద్దామని లేదే బావా. ప్లీజ్ బావా, నీ మీసం, నీ గెట్టం, నీ చేతులు, నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని. అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవరు చెప్పాడు? ఈడా? సరే కానీ కుడికాలు రైట్ లెగ్ కొంచెం ఓవర్ అవ్వట్లేదు? కాదు బావా, వెల్కమ్ నీకుంది బావా, లోపల గ్రాండ్ వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ ఏంటది? వెల్కమ్ పొడుస్తారు. అమ్మా చాముండేశ్వరి, బావగారి కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా. తీయండి, కడుగుతాను.
షూస్ బావగారు మంచి గిత్తలా ఉన్నారు బావా. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. అమ్మా కడిగించాలి కానీ తడిసిపోయింది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సరే. లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి. అచ్చి బాబు ఇంకొకదా. ఇక్కడ బావగారు ప్యాంట్ తడుపుకున్నారు, ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా తొడవమంటారా? నేనే తుడుచుకుంటామా. మంచి గుర్రంలో ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా, చేసుకుంటాడులే. నువ్వు పద, నువ్వు పద. నీకెవరూ లేరన్నావు. వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధలు చూశారంట. అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. రే బావా ఏంట్రా ఈ గోళ. అంటే బాబా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలుగా కనిపిస్తుంది. ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండడిపోతు బాబు. ఏడ్చు. రాచరికలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు గుట్టలుగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా. నువ్వు చేసుకోవచ్చుగా. ఆ మీదంటే కత్తులు తిప్పే వంశం బావా. ఎంతమంది అయినా పర్లేదు. మాది మీ వెనక నుంచిన వంశం. ఏకో నారాయణ ఓన్లీ వన్. బావా నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్ అయి